కలబడి నిలబడు పోరాడే యోధుడు చడబడు. కలబడి నిలబడు పోరాడే యోధుడు చడబడు. సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉడుకేరా. బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి. వెలుగంటూరాను అంటే సూర్యుడైనా లోకువరా. నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా. నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. ఈరోజు ఈ అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అలాగే మేనమామలు ఎవరైనా ఉంటే వాళ్ళకి, తాతయ్యలు నానమ్మలు వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇక తక్కిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలకి వచ్చాము అంటే పనిగట్టుకుని ఒకరోజు పూర్తిగా దాన్ని కేటాయించడమే. నాకు తెలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, స్టేట్ నలుమూలలా పక్క స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. ఇది బహుశా ఒకరోజు కాదు, కొంతమందికి 2 రోజులు, కొంతమందికి ఒక ఫుల్ డే పోతుంది దీంట్లో. మాకు పండగ ఎప్పుడు అంటే మంచి ఫలితాలు వచ్చి ఆ తల్లిదండ్రులు సంతోషపడతా ఉంటారు చూడండి, అది మాకు పండగ. అది మాకు సంక్రాంతి కన్నా ఎక్కువ. సంక్రాంతి అనేది రైతులకి. ఆ ధాన్యాలు అవి ఇంటికి వచ్చిన తర్వాత, పంటంతా ఇంటికి వచ్చిన తర్వాత మురిసిపోతూ సెలబ్రేట్ చేసుకునే పండుగ సంక్రాంతి. మరి మేము వ్యవసాయదారులు కుటుంబాల నుంచి వచ్చాం కానీ వ్యవసాయం చేయట్లే. ఇప్పుడు మేము చేసేటువంటి పని ఏంటంటే మొక్కల్ని రైతు పెంచినట్టుగా పిల్లల్ని పెంచి ఆ పిల్లలు ర్యాంకులు కొడుతూ ఉంటే, ఆ తల్లిదండ్రులు వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటే, ఆ సక్సెస్ చూసి అదే మాకు పండగ. మాకు వచ్చే పండగ అంతా మే నెల, జూన్ నెల. అలా ఆలోచించేటువంటి అతి కొద్ది మందిలో ఇవాళ మనకి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు సుమారుగా 4600 దగ్గరకు వచ్చారు. అంటే కంప్లీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించాం. అంటే సుమారుగా 4600 మంది ఇప్పటిదాకా రిజిస్టర్ అయ్యి ఇవాళ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి మీరు రావడం అనేది మీ పిల్లల సక్సెస్కి ఆల్రెడీ ఇది నాంది. మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీ పిల్లల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాలని, వాళ్ళకు ఒక క్రమశిక్షణ, కష్టపడేటువంటి తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయాలనేటువంటి ఆలోచన మీలో ఉండబట్టే ఈరోజు మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ బిట్స్ అన్నీ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, ఇంజనీరింగ్ సీట్స్ ఎన్ని ఫస్ట్ ఇయర్లో మనం జాయిన్ అవ్వడానికి చూస్తే సుమారుగా 50,000 ఉన్నాయి. 55,000 సుమారుగా, 54,000 to 55,000. అంటే కేవలం 55,000 సీట్ల కోసం పోటీ పడేవాళ్ళు 17 లక్షలు సుమారుగా. మీరు లెక్కేస్తే ప్రతి 30 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అంటే 30 మంది విద్యార్థులు ప్రయత్నం చేస్తే అందులో ఒక్కడికి మాత్రమే సీట్ వస్తుంది. వాటిల్లో 29 మందికి సీట్ రాదు. ఇప్పుడు చెప్పండి, ఇది కాంపిటీషన్ ఎక్కువ అండి తక్కువ? ఎక్కువ అని కూడా అనకూడదు, చాలా ఎక్కువ. 30 మంది ప్రయత్నిస్తే ఒక్కళ్ళు మాత్రమే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 30 కుటుంబాల్లో తల్లిదండ్రులు మా వాడు అక్కడికి వెళ్ళాలని కోరుకుని ప్రయత్నం చేస్తున్నారు, అప్లికేషన్ పెడుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ ఒక కుటుంబం మాత్రం హ్యాపీగా ఉంటుంది, సీటు దక్కినటువంటి కుటుంబం. మిగతా 29 కుటుంబాలు కూడా అయ్యో మనకు దక్కలేదే అనిపిస్తుంది.
ఇక్కడ మన రాజమండ్రి తిరుమల క్యాంపస్ నుంచి మీరు చూస్తే మీకు ఎక్కడ పడితే అక్కడ ఫిగర్స్ కనపడుతున్నాయి. లాస్ట్ ఇయర్ 2024లో అంటే మొన్న మేలో అయినటువంటి ఎగ్జామ్స్లో 627 మందిని మనం ఐఐటీలకి ఎన్ఐటీలకి స్పష్టంగా ఇచ్చాం. ఐఐటీలు 212, ఎన్ఐటీ 322, ట్రిపుల్ ఐటీ 79, బిట్స్ 14. ఈ క్యాంపస్లో చదువుకున్నటువంటి పిల్లలు 627 మంది ఇక్కడి నుంచి ఈ మేజర్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు సాధించడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, సార్ అసలు ఎంతమంది సార్ ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ అని. మొత్తం ఎంపీసీ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ లాంగ్ టర్మ్ లాస్ట్ ఇయర్ మనం బయటికి వెళ్ళినటువంటి పిల్లల్ని తీసుకుంటే సుమారుగా 2542 మంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి అందరూ కలిపి డే స్కాలర్సు, హాస్టలర్సు, ఫెయిల్ అయిపోతారేమో అని భయపడేటువంటి పిల్లలు అందరినీ లెక్కేసి అసలు ఎంపీసీ గ్రూప్ చదివిన వాళ్ళు ఎంతమంది అంటే 2542 మంది పిల్లలు. 2542 మంది పిల్లల్లో 627 మందిని మేము పంపించగలిగాం. అందులో మనకు వచ్చిందంటే ప్రతి నలుగురిలోనూ ఒకళ్ళకి మనం సీట్ తెచ్చుకోగలిగాం. నలుగురిలో ఒక్కళ్ళకి అంటే 85 సీట్లు కనుక వస్తే దేశ యావరేజ్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా లెవెల్లో కంట్రీ యావరేజ్ ఏదైతే ఉందో మనం అచీవ్ చేసినట్లు లెక్క. 85 ఎక్కడ, 627 ఎక్కడ? అసలు సంబంధం ఉందండి? మిమ్మల్ని అందరినీ రప్పించింది ఆ ఫిగరే. పిడికిలినే బిగించి చూడు, అవకాశం నీకున్న తోడు, అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా. ఈ ఫౌండేషన్ అనేది మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందండి. మీ పిల్లలు ఎక్కడో చదువుతూ ఉన్నారు. ఇప్పుడు మీ పక్క బిల్డింగ్లో కానీ మీ పక్క వీధిలో కానీ తిరుమల పిల్లలు ఉండుంటారు, లేదంటే మీ చుట్టాల పిల్లల్లో ఎవరో తిరుమల పిల్లలు ఉండుంటారు. వాళ్ళు చిన్నప్పుడు మీ పిల్లలతో 3rd క్లాస్లో, 4th క్లాస్లో, 5th క్లాస్లో బాగా కాంపిటీషన్ మీ పిల్లాడు ఇచ్చుంటాడు. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఈ తిరుమలలో ఉన్న పిల్లలు కాస్త ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకో కొంచెం గుబులు అనిపిస్తూ ఉంటుంది. సో ఫౌండేషన్ యొక్క ఎఫెక్ట్ ఇలా ఉంటుందని అర్థం చేసుకుని ఫౌండేషన్లో పెడితే పిల్లలు బాగుంటారనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మీ మధ్యలో నించున్నటువంటి స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి లెక్చరర్స్ వరకు 30,000 రూపాయల నుంచి లక్షల్లో తీసుకునే వాళ్ళు కూడా మీ మధ్యలో నిలబడి ఉన్నారండి. ఇవాళ ఎవరు నిలబడమని చెప్పరు, వాళ్ళ స్థాయి చాలా పెద్దది. వేల మంది పిల్లల్ని వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఎయిమ్స్ లాంటి సంస్థలకు పంపగలుగుతున్నారు. రాత్రి 9:30, 10 వరకు కష్టపడుతూనే ఉంటారు. ఇవాళ లేడీ టీచర్స్ కూడా పెద్ద స్థాయిలో సంపాదించుకోగలిగే టీచర్స్ కూడా స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, లేడీస్ కూడా నైట్ 9:30 వరకు ఇక్కడ వర్క్ చేసి వెళ్ళే పరిస్థితులు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కలంతా ప్రపంచం మారిపోతుంది. వారానికి 5 రోజులు వర్క్ ఇతర దేశాల్లో. అలాంటి పరిస్థితులు నెలకొంటున్న ఇండియాలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా ఈ విధంగా వర్క్ చేసి చూపించే వాళ్ళు మన మధ్యలో ఉంటే పిల్లలు డెఫినెట్గా ప్రభావితం అవుతారు. అలాగే మన ఇంటి యజమాని పాజిటివ్ దృక్పథంతో, బలమైన మనస్తత్వంతో అయినా అయి ఉండాలి. లేదంటే ఒక ఆర్గనైజేషన్ని కానివ్వండి, ఒక కంపెనీని కానివ్వండి, దేన్నైనా ఒక స్ట్రాంగెస్ట్ మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి నడిపితే, మన సుడిగాలు చూస్తూ ఉన్నాం కదా, అది బలంగా తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాలు చూపిస్తూ ఉన్నాడు కదా, ఆ తిరుగుతూ తన చుట్టూతో ఉన్న కార్లు, ఇళ్ళు ఎలా తిప్పేస్తుందో. పాజిటివ్ దృక్పథము, చాలా వ్యూహాత్మకమైనటువంటి లీడర్ ఉంటే డెఫినెట్గా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మార్చగలుగుతారు. అదే ఇక్కడ జరుగుతుంది. మన రాజమండ్రి ఏరియాలో తిరుమల విద్యా సంస్థ లేకపోతే మన పిల్లలు ఎవరు ఈ స్టేజ్కి రాలేరు. మనకి దగ్గరలో ఈ కోస్టల్ ఏరియాలో ఒక విద్యా సంస్థని స్థాపించి మన పిల్లల్ని ప్రయోజకులు చేస్తున్నారంటే ఆయన గొప్ప విద్యాదాత, లెజెండరీ. యాక్చువల్గా విద్యా సంస్థలో లెజెండరీ అయినా, ఎందుకంటే విజనరీ. ఆయన విజన్ ఎలా ఉంటుందంటే ఈరోజు 500 సీట్లు వస్తే నెక్స్ట్ ఇయర్ 750 సీట్లు రావాలి, నెక్స్ట్ ఇయర్ 1000 సీట్స్ రావాలి. అంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అలా ఇంప్రూవ్ చేసుకుంటూ, అంటే ఎప్పుడు చెప్పిన పాఠాలు చెప్తే ఎప్పుడు సక్సెస్ అవ్వలేము. వాళ్ళ యొక్క ఎనాలిసిస్ చేస్తూ సబ్జెక్ట్స్ పేపర్ వైజు, చాప్టర్ వైజు ఎనాలిసిస్ చేస్తూ వాళ్ళకి విద్యా బృందం నిత్యం కష్టపడి మన పేరెంట్స్కి మార్గదర్శిగా ఉండి మన పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తున్నారు. మన ఇంటి దగ్గర పిల్లలు ఉంటే మనం చాలా ప్యాంపరింగ్ ఎక్కువగా చేసేసి పిల్లలకంటే మనకి చాలా మమకారం ఎక్కువ. సో ఆ విధంగా వాడు 7 o'clock బస్ వస్తుందంటే 6:45 లేచి గబగబా స్నానం చేస్తే మమ్మీ టిఫిన్ చేసి బాక్స్లో పెడితే అది బస్సులో కూర్చొని తిని 8 o'clock స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు. కానీ ఇక్కడ హాస్టల్లో ఉండేసరికి వాళ్ళ సిస్టమ్ ఎంత ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సిస్టమ్ అంటే మార్నింగ్ 5 కల్లా ప్రతి చైల్డ్ లెగిసి వాడు మట్టుకు వాడు రెడీ అయ్యి 6 o'clock కల్లా మెస్కి వెళ్ళి మిల్క్ తాగి 6:30 కల్లా స్టడీ అవర్లో ఉంటాడు.
ఆ 6:30 నుంచి కూడా పిల్లలు లోన్లీగా ఎవరు చదువుకోరండి. ప్రతి టీచర్ క్లాస్లో కూడా టీచర్ కంపల్సరీ ఉండి వాళ్ళ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ ఎడ్యుకేషన్కి తగ్గ ఎన్వైర్న్మెంట్ ఇచ్చి దానితో పాటు మిగిలినవి 360 డిగ్రీస్ యాంగిల్లో ఏం చేస్తే చైల్డ్ రేపొద్దున బయటకు వెళ్తే వాడు ఎలా నిలదొక్కుకోగలడు అనే విషయాలు, చాలా విషయాలు నేర్పిస్తారండి సార్ ఇక్కడ. సరైన విద్యా సంస్థలు అయితే వారి భవిష్యత్తు ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాం. అటువంటి ఎక్కడో హైదరాబాద్లోను విజయవాడలో ఉండే ఫెసిలిటీస్ తోటి తిరుమలరావు గారు మన పిల్లల కోసం ఇంత కృషి చేసి ఇంత పెద్ద విద్యా సంస్థను నెలకొల్పినందుకు మన అందరం కూడా వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. ఇక్కడ ఓల్డ్ పేరెంట్స్ చెప్తుంది వింటుంటే ఒకటి అనిపిస్తుందండి, మా పిల్లలు అలా విన్నారు, చేశారు, అందువల్ల ఆ ర్యాంక్స్ సాధించారు, వాళ్ళ అంత ఆనందంగా చెప్తున్నారంటే ఏదో ఉందండి, నిజంగానే అనిపిస్తుంది. ఆ విషయం చాలా ఆనందంగా ఉంది. రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి, గిరా తిరిగేస్తుంది క్రమంగా మహస్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే, ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే. ఆకాశంలో సూర్యుడు